ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 29వ తేదీన మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. వీరికి సాయంత్రం తర్వాత ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. అయితే ఎటువంటి సంఘటన జరగబోతున్నాయి, అలాగే శుభాశుభాలు ఈ రోజు దినఫలాల్లో మీకు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అలంకాప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించాలనే తపనను కూడా ఈ యొక్క కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. అలాగే మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. జీవితంలో నిందలు, ఆరోపణలు అలాగే వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కుంభరాశి వాళ్ళలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగానే తీసుకోవాలి, చెప్పుకోవాలి. అలాగే భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు కావచ్చు, ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని చిన్న వయస్సు నుండి అర్థం చేసుకోవచ్చు. కానీ స్నేహితులకు వెనకంచన వేయకుండా అందుకునే మంచి మనకు అనేది మీ యొక్క కుంభరాశి వ్యక్తుల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో మనం చాలా రోజులుగా చాలా రకాల సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి ఖచ్చితంగా ఏదో ఒక రోజు అవకాశం అయితే వచ్చి తీరుతుంది. అంటే మా యొక్క అవకాశం అనేది ఇక మంచి రోజులు లేవా అంటే మీరు నిరాశ నిస్పృహ కూరుకొని పోయి ఉన్నట్లయితే గనక ఆ నిరాశను వదిలిపెట్టి, ఎందుకంటే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి. అంటే మీ యొక్క దశ మారబోతుందని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక మీ యొక్క 2025వ సంవత్సరం జూలై 29వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే కనుక ఒక పెద్ద వార్తను మీరు ఈరోజు వినబోతున్నారు. తుఫాన్ లాంటి వార్తను మీరు వినబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అది మీకు షాకింగ్ అనేది, మీ కుటుంబ సభ్యులకు షాకింగ్ అనేది సంబంధించింది అన్నట్టు. ఇక ఈరోజు అనేది కుంభరాశి వారు వినబోతున్నారు. అంటే వారిని గురించి ఎటువంటి వార్త మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది అని చెప్పుకోవచ్చు. అంటే ఇది మీకు ఊహించినటువంటి వార్త. అటువంటి ఒక పెద్ద పెను తుఫాను అనేది మీరు ఊహించినటువంటి విషయం అనేది ఈరోజు సాయంత్రంలో మీకు ఒక సంఘటన అయితే జరుగుతుంది. అలాగే ఈరోజని ఒక మార్గాన్ని భగవంతుడు మీకు చూపించబోతున్నాడు. ఖచ్చితంగా ఒక మార్గం అయితే మీ ముందుకు రాబోతుంది. అలాగే ఈరోజు అనేది జూలై 29వ తారీఖు మంగళవారం రోజున అనేది
చాలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక సమస్యలకు మాత్రం కాస్త ఊరట ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి కాస్త ఊరట కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న వ్యక్తులకి కూడా ఈరోజు కాస్త ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని హౌస్ రెమెడీస్ గురించి కూడా, చికిత్స గురించి మీరు ఒక గుడ్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకుంటారు. గుడ్ న్యూస్ ఒక వ్యక్తి నుండి అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు ఆన్లైన్ వ్యాపారాల జోలికి అస్సలు వెళ్ళకండి, ఉత్తమం. ఎందుకంటే ఆన్లైన్ గేమ్స్కి అట్రాక్ట్ అయితే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది, చాలా నష్టపోయే ప్రమాదం కనిపిస్తుంది. ఇటువంటి వ్యసనాలకు మీరు బానిసలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మొక్కగా ఉన్నప్పుడే, అంటే ఆ యొక్క అలవాటు చిన్నగా ఉన్నప్పుడే దాన్ని వదిలేసి ప్రయత్నం చేయండి. ఎవరైతే మీ యొక్క కౌన్సిలింగ్ తీసుకొని కుటుంబ సభ్యులతో విషయం గురించి చర్చించి, ఎందుకంటే అది మీకు చాలా వ్యసనంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులకి ఏదైనా సపోర్ట్ గనక చేసినట్లయితే గనక ఒక వ్యాపారం మారే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే కుంభరాశి వారు ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఏదైనా సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో అనవసర గొడవలు కాదు అని చెప్పాలి. అలాగే పోలీస్ కేసుల వరకు వెళ్ళే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఆ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే కుంభరాశికి చెందినటువంటి విద్యార్థులకి ఈరోజు సమయం కొంత ప్రతికూలంగా ఉందని చెప్పుకోవచ్చు. మీరు ఎంత ఊహించని ఒక ఏకాగ్రత లోపించి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మెడిటేషన్ చేసుకోండి, ఈ సమస్య నుండి పరిష్కారం మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు. నిత్యం యోగా, మెడిటేషన్ చేయడం ద్వారా కూడా మీకు ఏకాగ్రత అనేది పెరుగుతుంది. అలాగే జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడే అవకాశాలు కూడా, పరీక్షలో నుంచి ఫలితాలను మీరు సాధించే అవకాశాలు కూడా అంతలో ఉన్నాయి. అలాగే ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే ఈరోజు అనేది కుంభరాశి వారికి చెందినటువంటి వ్యక్తులు, చిన్ననాటి మిత్రులు కలుసుకొని పోవాలి. ఇక ఈరోజు అనేది కొద్ది కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వాడికి అడ్రస్ మూడవ వ్యక్తి ద్వారా మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైనా వ్యాపారపరమైన రంగంలో ఉన్నారో కుటుంబ సభ్యుల నుండి ఈ రోజు ఒక శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాల్వను హనుమానానికి సమర్పించండి. సో చూసారు కదండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.